నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మిక సంఘాల చర్చలు సఫలం. అర్ధరాత్రి నుంచి యథావిధిగా రోడ్డెక్కిన బస్సులు. ఆర్టీసీ విలీన ప్రక్రియకు కమిటీ ఏర్పాటు చేస్తామన్న భట్టి. 11% పీఆర్సీ గుర్తింపు సంఘం ఎన్నికలకు హామీ. గన్ పార్క్ లో అమరవీరులకు కవిత ఘన నివాళులు. మునీరాబాద్ వేదికగా కాసేపట్లో కొత్త పార్టీ ప్రకటన. పాకిస్తాన్ వేదికగా నేడు అమెరికా ఇరాన్ మధ్య మలివిడత చర్చలు. ఒప్పందం కుదుర్చుకునేందుకు సమయం ముగిసిపోలేదన్న ట్రంప్. ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్న అమెరికా. టెహ్రాన్ ఇంధనం కొంటున్న చైనా చమురు సంస్థపై ఆంక్షలు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం 11% పీఆర్సీ ఇచ్చేందుకు సర్కార్ అంగీకరించింది. కమిటీ గుర్తింపు సంఘం ఎన్నికలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావడంతో సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. అర్ధరాత్రి నుంచి యథావిధిగా సిబ్బంది అంతా విధుల్లో చేరినట్లు కార్మిక సంఘం నేతలు వెల్లడించారు. డిమాండ్లు పరిష్కరించాలంటూ సమ్మె బాట పట్టిన ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీతో ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చించింది. ఉప ముఖ్యమంత్రి సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ జేఏసీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ భేటీకి సీఎస్ రామకృష్ణారావు, ప్రత్యేక సీఎస్ వికాసరాజ్ హాజరయ్యారు. మొత్తం 32 డిమాండ్లను జేఏసీ నేతలు మంత్రుల ముందుంచారు. వారి డిమాండ్లపై సుదీర్ఘంగా మంతనాలు జరిపిన మంత్రులు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల గుర్తింపు సంఘం ఎన్నికలు, 11% పీఆర్సీ అమలు చేస్తామని ప్రకటించారు. కార్మికులు పెట్టిన మిగతా అంశాల పరిష్కారానికి ఆర్టీసీ యాజమాన్యం అంగీకారం తెలిపింది. చర్చల వివరాల్ని అర్ధరాత్రి దాటిన తర్వాత జేఏసీ ప్రతినిధుల సమక్షంలోనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ముందు పోతూ మీరు తీసుకున్న నిర్ణయాన్ని కూడా నేను స్వాగతిస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఆర్టీసీని బలోపేతం చేసుకోవడం కోసం యాజమాన్యంతో మీరు కూర్చొని ఆర్టీసీ మనది, ఇందులో పనిచేసే కార్మిక కుటుంబాలందరూ కూడా ప్రతి కుటుంబం మనదే. ఇది ఎంత బలోపేతంగా ఉంటే మీరు అంత బలంగా ఉంటారు. దీన్ని బలోపేతం చేయడం కోసం మీరు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేయాల్సింది. దయచేసి తప్పనిసరిగా ఆ దిశలో కార్మికుల అవసరాల కోసం ఎంత గట్టిగా అయితే మనం నిలబడి వారు చర్చించాము, ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం కూడా అంతే కృషితో మీ నాయకత్వం అంతా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. సాధ్యమైనంత మేరకు అన్ని అంశాలని పరిష్కరించుకోవడం కోసం ఆర్టీసీ యాజమాన్యాన్ని చొరవ చూపించి వెంటనే ఆ చర్చలు కూడా ప్రారంభించి కార్యాచరణ ముగించవలసింది కూడా ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశిస్తాం. తెలంగాణ వ్యాప్తంగా గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మెకు సంబంధించినటువంటి యాజమాన్యానికి, కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సఫలమైన యథావిధిగా 21 రాత్రి 12 నుంచి ఏ విధంగా బస్సులు బంద్ అయినాయో 24 రాత్రి 12 అంటే ఇప్పటి నుంచి యథావిధిగా పూర్వస్థితికి బస్సుల నడవడం జరగాలి. డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై ఆర్టీసీ జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కార్మికుల ఆర్థిక, వృత్తిపరమైన సమస్యలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. నేటి నుంచి విధుల్లో చేరనున్నట్లు వెల్లడించారు. ప్రత్యక్షంగా పరోక్షంగా మా సమ్మెకు సంపూర్ణ మద్దతిస్తూ వారి వారి స్థాయిలో మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ సమ్మెను ఈరోజు ఒక కొలిక్కిదారులో కీలక పదవి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రధానంగా ఆర్టీసీలో యూనియన్ పునరుద్ధరణ, ఇమ్మీడియట్లీ ఎన్నికలు నిర్వహించడము, మరి రేపు భవిష్యత్తులో గెలిచే సంఘంతో నా విలీనం కమిటేసి వీళ్ళ తొందరగా విలీన ప్రక్రియ పూర్తి చేయడానికి అంగీకరించారు. మరి ప్రస్తుత పరిస్థితిలో 11% జీతభత్యాల సవరణ జరిగింది. దాదాపు 2 సంవత్సరాల లోపే గత 2017 సంవత్సరం జీతభత్యాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 1.5 ఇయర్ కింద 17%, 21% జీతాలు ఇవ్వడం, దాని తర్వాత మళ్లీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ 11% జీతభత్యాలు ఇవ్వడం నిజంగా ఒక నూతన అధ్యాయం. ఉన్నత స్థాయి కమిటీ వేసి ఆ కమిటీలో
కార్మిక సంఘాలను కూడా మరి ఆ కమిటీలో పొందపరిచి ఆ విలీనం సాకారం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకున్నందుకు వారికి జేఏసీ పక్షాన కార్మిక వర్గం పక్షాన హృదయపూర్వకంగా ముఖ్యమంత్రికి మరియు మన ప్రభుత్వ పెద్దలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి కార్మికులంతా సమ్మె విరమించి విధుల్లో చేరినట్లు ఐకాస నేతలు వెల్లడించారు. కల్వకుంట్ల కవిత మరి కాసేపట్లో రాజకీయ పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే గన్ పార్క్ లో అమరవీరులకు నివాళులు అర్పించిన కవిత మునీరాబాద్ బయలుదేరారు. మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఉదయం 10 గంటలకు సొంత రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. ఇందుకు సంబంధించి మేడ్చల్ సమీపంలోని మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్ పూర్తిగా రంగం సిద్ధమైంది. ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభా ప్రాంగణం వేదికగా కవిత ఉదయం 10 గంటలకు రాజకీయ పార్టీ ప్రకటించనున్నారు. ఉదయం ఈ రాజకీయ పార్టీ ప్రకటన కోసం ఉదయం తన నివాసం నుంచి బయలుదేరిన కవిత గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించడం, అనంతరం ర్యాలీగా అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నారు. 9:30 ప్రాంతంలో ఇక్కడికి మునీరాబాద్కు చేరుకుంటారు. మునీరాబాద్కు చేరుకున్న అనంతరం ఉదయం 10 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం పార్టీ కవిత ఈ వేదికపై నుంచి ప్రసంగిస్తారు. వేదికపై నుంచి ప్రసంగించే సమయంలో పార్టీకి సంబంధించిన లక్ష్యాలు ఎజెండాను పూర్తి స్థాయిలో వివరించనున్నారు. ఉదయం 10 గంటలకు 5 నిమిషాలకు ప్రసంగం ప్రారంభించి దాదాపు గంటకు పైగా కవిత ప్రసంగం ఉండనుంది. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి మొత్తం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ వేదికను ప్రాంగణాన్ని తీర్చిదిద్దిన పరిస్థితి కనిపిస్తుంది. 33 జిల్లాల నుంచి జనాన్ని సమీకరించారు. 33 జిల్లాల నుంచి కూడా అన్ని జిల్లాల నుంచి కూడా జనాన్ని సమీకరించారు. ప్రత్యేకించి కవిత ఇప్పటికీ తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలుగా ఉన్నారు. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో అందరినీ ఎవరైతే జాగృతిలో క్రియాశీలకంగా ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే వీరందరికీ క్రియాశీలంగా ప్రారంభించారు. ప్రస్తుతం తెలంగాణ సభా ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బోనాలు, బతుకమ్మ, డప్పు చప్పట్ల మధ్య కవితకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి కవిత తాను సర్వోదయ సామాజిక తెలంగాణ కోసం కృషి చేస్తాను, ఆ దిశగానే తన రాజకీయ పార్టీ ఉంటుందని కవిత చెప్తూ వస్తారు. కొత్త తరం రాజకీయాలను పరిచయం చేస్తాము, తమ పార్టీలో అత్యధికంగా మహిళలు, యువతకు ప్రాధాన్యం ఇస్తామని కవిత అంటుంది. కవితకు సంబంధించిన పార్టీ పేరుకు సంబంధించి ఇప్పటికీ అధికారికంగా ప్రకటన చేయలేదు. పార్టీ పేరు ఏముంటుందన్న విషయమే ఆసక్తి నెలకొంది, అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎన్నికల కమిషన్కు దరఖాస్తు చేసుకున్న ప్రకారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన దాని ప్రకారం తెలంగాణ జాగృతి పేరిట కవిత తన పార్టీ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని గతంలో కోర్టును ఆదేశించారు. అటు మధ్యలో ఒకసారి గతంలో బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ పేరు కూడా ఉండే అవకాశం ఉందన్నట్లు కవిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే కవిత రాజకీయ పార్టీ పేరుకు సంబంధించి కూడా కొంత ఆసక్తి నెలకొంది. కవితకు సంబంధించి ఏ పార్టీ పేరుతో వస్తారన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఆ కవిత మాత్రం తన ఎజెండా ప్రత్యేకించి తెలంగాణ సర్వోదయ తెలంగాణ, సామాజిక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 12 ఏళ్ళు గడిచిపోయినప్పటికీ కూడా ఆశించిన ప్రయోజనాలు నెరవేరలేదు, అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేని నేపథ్యంలోనే తాను సరికొత్త రాజకీయ శక్తిగా వస్తున్నట్లు కూడా కవిత పదే చెప్తూ వస్తున్నారు. ఆ దిశ అందుకు అనుగుణంగానే తన పార్టీ కార్యాచరణ ఉంటుంది, అందుకనగానే కార్యక్రమాలు అమలు చేస్తామని కవిత చెప్తున్నారు. ఇవాళ సమావేశానికి అమరవీరుల కుటుంబాలతో పాటు ఉద్యమకారులను కూడా సమావేశానికి ఆహ్వానించారు. వారందరి సమక్షంలోనే కవిత ఉదయం 10 గంటలకు రాజకీయ పార్టీని సంబంధించిన ప్రకటన చేయన్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు మునీరాబాద్ ప్రాంగణంలో చూడవచ్చు ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన కళాకారుల బృందాలు, డప్పు చప్పుళ్ళు, బతుకమ్మ, బోనాలు ఇలా వివిధకు సంబంధించిన ప్రదర్శనలతో వస్తుంది. కవిత కాసేపట్లో ఈ ప్రాంగణానికి చేరుకున్నారు. కవిత ప్రాంగణానికి చేరుకునే సమయంలోనే వీరు ఘనంగా స్వాగతం పలికేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు తెలంగాణ రాజకీయాలకు సంబంధించి సరికొత్త పార్టీకి సంబంధించి కవిత ప్రకటన చేయనున్నారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రఘువర్ధన్. హైదరాబాద్ మెట్రో రైల్ స్వాధీనానికి 13,615 కోట్లను ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్
ఐఆర్ఎఫ్సి నుంచి రుణంగా తీసుకునేందుకు అంగీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు కేబినెట్ ఆమోదం తెలపడంతో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ జీవో జారీ చేశారు. ఐఆర్ఎఫ్సి ఇచ్చే అప్పును 20 ఏళ్ల కాల వ్యవధిలో మెట్రో రైలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వనుంది. రుణం కోసం ఐఆర్ఎఫ్సి, హెచ్ఎంఆర్ఎల్, ఎల్ఎన్టీ, ఎంఆర్హెచ్ఎల్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ నెల 30 నుంచి 100% ఈక్విటీ వాటాతో షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఎల్ఎన్టీకి ప్రభుత్వం గతంలో ఇచ్చిన 900 కోట్ల వడ్డీ లేని రుణ ప్రస్తుత విలువ 367 కోట్లుగా ఉంది. టేకోవర్ కోసం చెల్లించాల్సిన 15,000 కోట్ల నుంచి ఆ మొత్తాన్ని మినహాయించనున్నారు. మే తొలివారం నుంచి సవరించిన భూముల మార్కెట్ విలువను అమలు చేయాలని రిజిస్ట్రేషన్ శాఖను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. బట్టి విక్రమార్క నేతృత్వంలోని ఆదాయ వనరుల కేబినెట్ కమిటీ సచివాలయంలో సమావేశం నిర్వహించింది. హిల్ట్ పాలసీపై హైదరాబాద్లోని పారిశ్రామిక పార్కుల ప్రతినిధులతో చర్చించింది. హిల్ట్ పాలసీపై ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు వెళ్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఓఆర్ఆర్, RRR మధ్య చైనా తరహాలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలని పారిశ్రామిక వాడల ప్రతినిధులు కోరారు. ఆ ప్రతిపాదనలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని భట్టి తెలిపారు. కొత్త పారిశ్రామిక విధానంలో కార్మికుల కోసం డార్మెటరీలు తప్పనిసరి చెప్పినట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హిల్ట్ పాలసీని స్వాగతిస్తున్నట్లు పారిశ్రామిక ప్రతినిధులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన ఖాళీ భూములు, ఆక్రమణల వివరాలు సేకరించాలని అధికారులను మంత్రి జూపల్లి ఆదేశించారు. రబీ మార్కెటింగ్ సీజన్ మొదలైనందున రైతులకి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మొత్తం 90 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు సిద్దమైన ప్రభుత్వం 8,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 5,000 వరకు ప్రారంభించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో రబీ ధాన్యం సేకరణపై సమీక్షించిన ఉత్తమ్ క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, ధాన్యం తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సాగు ఆలస్యమైనందున మరో 13 జిల్లాల్లో కొనుగోలు ప్రక్రియ ఇంకా మొదలు పెట్టలేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, తేమ త్వరితగతిన కొలిచేందుకు వీలుగా యంత్రాలను అందుబాటులోకి తెచ్చామన్న ఉత్తమ్ ఎక్కడా ఆలస్యం కాకుండా చూడాలన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం తరలి రాకుండా ఉండేలా అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద నిఘా తీవ్రతరం చేయాలని అధికారులని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం ఎస్ఎల్బీసీ మార్గం పనుల్లో గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా ఎన్జీఆర్ఐతో సర్వే చేయించినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సొరంగంపై సర్వే చేసి రూపొందించిన నివేదికను జాతీయ భూ భౌతిక పరిశోధనా కేంద్రం ఎన్జీఆర్ఐ సీనియర్ శాస్త్రవేత్త సత్యనారాయణ సచివాలయంలో మంత్రి ఉత్తమ్కి అందించారు. ఎస్ఎల్బీసీతో పాటు కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల పునరుద్దరణకి అవసరమైన భూ పరిశోధనల్లో ఎన్జీఆర్ఐ భాగస్వామ్యం కావాలని ఉత్తమ్ కోరారు. ఎస్ఎల్బీసీ తవ్వకం సమయంలో ఉత్పన్నమయ్యే ప్రమాద అవకాశాలను ముందే గుర్తించేందుకు వీలుగా సిస్మిక్ ఇమేజింగ్, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ, టోమోగ్రఫీ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు వివరించారు. సొరంగం తవ్వకంలో కార్మికుల భద్రతకు తొలి ప్రాధాన్యత అంశంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తల మార్గదర్శకానికి అనుగుణంగానే తవ్వకాలు ఉంటాయని ఉత్తమ్ తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన వరిధాన్యాన్ని నెలగడుస్తున్నా కాంటా వేయట్లేదని సంగారెడ్డి జిల్లా కల్లేరు మండలం మాసన్పల్లి రైతులు వాపోతున్నారు. వరి ధాన్యం ఐకేపీ సెంటర్కి తీసుకువచ్చి నెల రోజులు అవుతున్నా కాంటా నిర్వహించడం లేదని రైతులు లబోదిబోమంటున్నారు. సాయంత్రం కాగానే ఉరుములు, మెరుపులతో వర్షం వస్తుండటంతో ధాన్యం తడిసిపోతుందని వాపోయారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కాంటాలు వేయాలని రైతులు కోరుతున్నారు. వర్షం పడి తడిసిపోయింది, మరలా ఇదైపోతుంది. చాలా ఇబ్బందులు అవుతుంది. తట్లు లేవు కప్పుకుందామంటే ఆగా లేదు, ఏం లేదు. ఇప్పటికి మార్కెట్ వేద్దాము, ఏం వేద్దామని ఒక్కళ్ళు కూడా పట్టించుకునే నాదుడే లేదు. అట్లు పోసుకుని ఇట్లా జాగలేదు. ఏడ మొత్తం ఏడ అట్లు కుప్పలు, మొగులు అవుతుంది. వర్షము, గాలి తుమానము, తట్లు కొట్టుకుపోయడము ఎక్కడెక్కడ అయితే సార్ చెట్న కాంట పెట్టాలని మేము అనుకుంటున్నాం. తెలంగాణ రైతాంగానికి, గవర్నమెంట్కి విన్నవించుకునేది ఏంటంటే తొందరగా కాంట్రాక్ట్ స్టార్ట్ చేస్తే రైతులు సంతోషంగా ఉంటారని, తొందరగా పూర్తి అవుతాయని, సకాలంలో పూర్తి చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నారు.
అమెరికా ఇరాన్ల మధ్య మలివిడత చర్చలకు రంగం సిద్దమైంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జేరెడ్ కుష్నర్ పాకిస్తాన్లో కీలక సంప్రదింపులు జరపనున్నారు. ఇందుకోసం అరాగ్చి ఇప్పటికే ఇస్లామాబాద్కు చేరుకోగా వాషింగ్టన్ నుంచి విట్కాఫ్, కుష్నర్లు పాకిస్తాన్ బయలుదేరనున్నారు. చర్చల్లో పురోగతిని బట్టి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాక్ వెళతారని శ్వేతసౌధం ప్రకటించింది. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత శాంతి చర్చలు జరగనున్నాయి. ఇందుకోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి నిన్న రాత్రి ఇస్లామాబాద్ చేరుకున్నారు. ఆయన వెంట విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బకే, పలువురు ప్రతినిధులు ఉన్నారు. తొలి విడత చర్చలు జరిపిన ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ ఇరాన్ బృందంలో లేరు. పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ఇరాన్ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. తొలుత ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్తో చర్చలు జరపనున్నారు. అనంతరం అమెరికా దౌత్యవేత్తలతో కూడా ఆయన సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. అమెరికా తరపున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారులో స్టీవ్ విట్కాఫ్, జేరెడ్ కుష్నర్ చర్చల్లో పాల్గొనున్నారు. ఇరాన్తో చర్చల్లో పురోగతి ఉంటే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా పాక్ వచ్చి సంప్రదింపుల్లో భాగమవుతారని శ్వేతసౌధం తెలిపింది. అప్పటి వరకు ఆయన వాషింగ్టన్ నుంచే చర్చలను పర్యవేక్షిస్తారని పేర్కొంది. పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్, ఉప ప్రధాని ఇషాక్ దార్లతో శుక్రవారం విడివిడిగా ఫోన్లో మాట్లాడిన అనంతరం పాకిస్తాన్ పర్యటనకు అరాగ్చి శ్రీకారం చుట్టారు. అయితే అమెరికాతో చర్చల ప్రణాళిక లేదని పాకిస్తాన్లోని ఇరాన్ ఎంబసీ తెలిపింది. పాక్తో ద్వైపాక్షిక చర్చలకే అరాగ్చి వచ్చినట్లు ఇరాన్ అధికారిక మీడియా కూడా వెల్లడించింది. ప్రస్తుతం ఇరాన్లో అధికారంలో ఉన్న వారితోనే అమెరికా అధికారులు చర్చలు జరుపుతున్నారని ట్రంప్ తెలిపారు. రాయిటర్స్ వార్తా సంస్థతో ఫోన్లో మాట్లాడిన ట్రంప్ ఇరాన్ చర్చల్ని కోరుకుందన్నారు. ఏదైనా ఒప్పందం కుదుర్చుకోవచ్చా అనే అంశాన్ని పరిశీలిస్తోందని చెప్పారు. అమెరికా డిమాండ్లు పరిష్కరించే దిశగా ఇరాన్ ఒక ప్రతిపాదన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇరాన్ చర్చల్ని కోరుకుందన్న ట్రంప్ వాదనను ఐఆర్జీసీ తోసిపుచ్చింది. ఈ నెల 11న ఇరు దేశాల మధ్య జరిగిన మొదటి విడత శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో తాజా సంప్రదింపులపై ఆసక్తి నెలకొంది. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని త్యజించారని అమెరికా పట్టుబడుతోంది. హర్మూజ్ జలసంధిలో స్వేచ్ఛా నౌకాయానానికి వీలు కల్పించారని డిమాండ్ చేస్తోంది. తమపై విధించిన ఆర్థిక ఆంక్షల్ని తొలగించడంతో పాటు విదేశాల్లో సీజ్ చేసిన తమ ఆస్తుల్ని విడుదల చేయాలని ఇరాన్ కోరుతోంది. యుద్దం కారణంగా జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. పౌర అవసరాల కోసమే అణు కార్యక్రమం చేపడుతున్నామని అంటోంది. వీటిపై ఇరు దేశాల మధ్య ఒక అంగీకారం కుదిరితే శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. లేదంటే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇక ముందు కొనసాగనున్నాయి. అయితే దాడుల కంటే ఇరాన్ను ఆర్థికంగా నష్టం పరచాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. అందులో భాగంగా పోర్టుల దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్న ఆయన వాటిని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. మరోవైపు అంతర్జాతీయ భద్రతకు ఇరాన్తో పొంచి ఉన్న ముప్పును అంతం చెయ్యాలన్న తమ సాహసోపేత ప్రమాదకర మిషన్ను సాధించేదాకా ఆ దేశ ఓడరేవుల దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టం చేశారు. ఇరాన్లో యుద్ధాన్ని ప్రపంచానికి కానుకగా అభివర్ణించారు. పెంటగాన్లో మీడియాతో మాట్లాడిన ఆయన అమెరికా రక్షణతో ఐరోపా, ఆసియా దశాబ్దాల పాటు లబ్ధి పొందాయని అన్నారు. అయితే అలా ఉచితంగా ప్రయోజనాలు పొందే సమయం ఇక ముగిసిపోయిందని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో మొత్తం 3 విమాన వాహక నౌకల్ని మోహరించామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. వాటిలో 200కు పైగా యుద్ధ విమానాలు, 15,000 మంది నావికులు, మెరైన్లు ఉన్నారని ఎక్స్లో పోస్ట్ చేసింది. ఒకేసారి తమ 3 విమాన వాహక నౌకల్ని మోహరించడం ఇదే తొలిసారని పేర్కొంది. ఇరాన్ పోర్టుల దిగ్బంధనం ప్రారంభించినప్పటి నుంచి తాము 34 నౌకల ప్రయాణాన్ని అడ్డుకున్నట్లు వివరించింది. శాంతి చర్చల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇరాన్ చమురు ఆదాయాన్ని దెబ్బకొట్టే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మరో నిర్ణయం తీసుకుంది. ఆ దేశ చమురు కొనుగోలు చేస్తున్న చైనా ఇంధన సంస్థపై ఆర్థిక ఆంక్షలు విధించింది. చమురు సరఫరా చేస్తున్న 40 షిప్పింగ్ కంపెనీలు, ట్యాంకర్లపైన ఆంక్షల కొరడా జొలిపించింది. ఇరాన్తో వ్యాపారం చేసే కంపెనీలు, దేశాలపై సెకండరీ ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. చైనాలోని డాలియన్ పోర్టు సిటీలో ఉన్న హెంగ్లీ పెట్రోకెమికల్ సంస్థపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది. 2023 నుంచి ఇరాన్ చమురును కొనుగోలు చేస్తూ ఆ దేశ సైన్యానికి $100 మిలియన్ ఆదాయాన్ని హెంగ్లీ సంస్థ సమకూర్చిందని అమెరికా ఆర్థిక శాఖ ఆరోపించింది. చైనా, హాంకాంగ్, యుఏఈ, ఒమన్ దేశాల్లోని ఆర్థిక సంస్థలకు అమెరికా ట్రెజరీ విభాగం ఇప్పటికే లేఖలు రాసింది. ఇరాన్ చమురు కొనుగోలు చేసినా లేక ఆ దేశ కరెన్సీలో లావాదేవీలు నిర్వహించినా కఠిన ఆంక్షలు విధిస్తామని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. చైనా పర్యటనకు ముందు ఆ దేశ చమురు సంస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కృత్రిమ మేధ ప్లాట్ఫామ్ క్లాడ్ మిథోస్ ద్వారా పొంచి ఉన్న సైబర్ ముప్పును అంచనా వేసేందుకు ఎస్బీఐ చైర్మన్ సి శ్రీనివాసులు శెట్టి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పూణేలో ఎస్బీఐ నూతన ప్రాంతీయ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. మిథోస్ ద్వారా ఎదురయ్యే ముప్పును ఎదుర్కోవడానికి నష్ట నివారణ చర్యలను రూపొందించడానికి ఈ కమిటీ పనిచేస్తోందన్నారు. ఏఐ దాడుల నుంచి ఐటీ వ్యవస్థలను, కస్టమర్ల సమాచారాన్ని రక్షించుకోవడానికి ముందస్తు చర్యలు చేపట్టాలని బ్యాంకుల్ని ఆర్థిక మంత్రి ఆదేశించారు. మిథోస్ లాంటి కొత్త ప్లాట్ఫామ్ల వల్ల కస్టమర్ల డేటాను రక్షించడానికి పాత వ్యవస్థలు సరిపోకపోవచ్చని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. దీనిపై మరింత అవగాహన కోసం కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ వివిధ దేశాలు, ప్రభుత్వాలు, టెక్ కంపెనీలతో చర్చిస్తోందని తెలిపారు. ఆంథ్రోపిక్ సంస్థ అభివృద్ది చేసిన క్లాడ్ మిథోస్ కు అసాధారణ కోడింగ్ సామర్థ్యాలు ఉన్నాయి. ఈ టూల్ ఆపరేటింగ్ సిస్టమ్స్లోని సైబర్ భద్రతా లోపాలను గుర్తించడమే కాకుండా వాటి ద్వారా ఎలా దాడి చేయాలో కొత్త మార్గాలను స్వయంగా అభివృద్ది చేయగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ముప్పును ముందే పసిగట్టిన ఆసియా, ఐరోపా, అమెరికాలోని నియంత్రణ సంస్థలు తమ డిజిటల్ రక్షణ వ్యవస్థలను సమీక్షించుకోవాలని బ్యాంకులను హెచ్చరించాయి. ఒకే వేదికపై తల్లి కూతుళ్లు పోటీపడి చేసిన ఆంధ్ర నాట్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ప్రముఖ ఆంధ్ర నాట్య కళాకారిణులు సునీల గొల్లపూడి, కుమారి సాయి నిఖిత సంయుక్తంగా రచించిన నవజనార్దన పారిజాతం ఆవిష్కరణ, పుస్తకావిష్కరణ, నృత్య రూపక ప్రదర్శన నర్తనశాల ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో వైభవంగా నిర్వహించారు. కుంభహారతితో ప్రారంభించి కొన్ని విశిష్ట దరువులతో ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులను మెప్పించారు. నర్తనం అంటే ఆలయాల్లో దేవదాసులు చేసేది. ఆస్తుల నర్తనం అంటే రాజనర్తకులు రాజస్థానంలో చేసేది. అండ్ ప్రభుత్వార్థనం ప్రజల కోసం చేసేది. వాళ్ళలో నవజాగరణ పారిజాతం రిలీజ్ చేస్తూ ఎస్టీఎం గెస్ట్ తోటి అందరితో రిలీజ్ చేయబోతున్నాం. I'm very happy to be dancing with my mother for the first time today, as well as releasing a book to the public.